హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మ్యాంగో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా నేనైతే ఇలాగే చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా. నేనైతే ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్ వచ్చింది అంటే మ్యాంగోసే కదా. మ్యాంగోస్లో మనం రకరకాలుగా అయితే ట్రై చేయొచ్చు. మ్యాంగో లస్సీ, మ్యాంగో మిల్క్ షేక్, ఇంకా తాండ్ర ఇలాంటివి ఏదో చేస్తూ ఉంటారు కదా. సో చల్లగా అయితే మ్యాంగో మిల్క్ షేక్ని ఇలా తయారు చేసుకోండి. పైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో దీనికి కావాల్సినవి ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలో అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. నేను మ్యాంగోని ముందుగానే ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్నాను. పెద్దగా కాకుండా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటేనే మనకి మిక్సీలో బాగుంటుంది. తర్వాత నేను పాలు కాసేసి మరగబెట్టేసి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మళ్ళీ చల్లగా అవుతాయని. ఇలాచీలు 2 తీసుకోండి, స్మెల్కి బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది. తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కానీ లేకపోతే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, మీ తీపిదనానికి తగ్గట్టు. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నేను మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా. బాగా పండిన మామిడికాయ అయితే బాగుంటుంది, దాన్ని యాడ్ చేసేసుకోండి. తీగా ఉంటే ఇంకా షుగర్ అయితే మీరు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మామిడి పండు తీగా ఉంటే కనుక. ఈ మ్యాంగో కొంచెం నాకు పులుపుతనంగా అనిపించింది లైట్గా. సో అందుకని చెప్పి కొంచెం షుగర్ అయితే పడుతుంది. మీరు మ్యాంగోని బట్టి అయితే షుగర్ యాడ్ చేసుకోండి, లేకపోతే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పాలు మ్యాంగో అన్నీ చల్లగానే ఉన్నాయి. ఐస్ క్యూబ్స్ అవసరం లేదు. నేనైతే పాలు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను కాబట్టి అవి యాడ్ చేసుకున్నాను కొన్ని. తర్వాత ఇలాచీ కూడా నేను చూపించాను కదా, వాటిని వలిచేసుకున్నాక మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తొక్కలు తీసేసుకొని గింజల్ని యాడ్ చేసుకోవాలి. మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం మనం ఏమైతే అందులో యాడ్ చేసుకున్నామో అవన్నీ కలిపేసి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ప్యూరీలా చేసేసుకోవాలి. అసలు ముక్కలు అది లేకుండా మొత్తం అంతా కూడా ప్యూరీలా చేసేసుకున్నాక ఇంకా మనకి కావాలంటే పాలు పడతాయి కదా. చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే కనుక కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే మరీ చిక్కగా ఉంది కాబట్టి ఆ పాలను కూడా ఉంటే యాడ్ చేసుకున్నాను. కలిపేసుకోవాలి బాగా, మొత్తం అంతా కలిసేలాగా. పాలు మళ్ళీ వేసుకున్నాం కదా, ఇంకా మిక్సీ పట్టుకోకలతో ఒకసారి కలిపేసుకున్నాక మనం గ్లాస్లోకి యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా పైన యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మిల్క్ షేక్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను డ్రై ఫ్రూట్స్ని పిస్తా, జీడిపప్పు ఇవి రెండింటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు వాటిని మనం పైన యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వేసేసుకొని కలుపుకొని తింటా ఉంటే ఇంకా బయట మిల్క్ షేక్ లానే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట మిల్క్ షేక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకునేదైతే ఇంకా ఫ్రెష్గా తయారు చేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్త్కి అయితే చాలా మంచిది. చూసారు కదండి, మ్యాంగో మిల్క్ షేక్ ఇలా తయారు చేసుకోండి. మీరు కూడా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.